మహిళలంటే గౌరవం లేదు, అమ్మాయిలంటే విలువే లేదు. ఆడబిడ్డలపై మన పచ్చ మీడియా బరితెగించేసింది ఎప్పట్లాగే. నీచాతి నీచంగా విషం చిమ్ముతోంది. కేవలం వ్యూస్ కోసం, రేటింగ్ల కోసం పరుగులు పెడుతూ పాత్రికేయ విలువలను పాతాళానికి నెట్టేస్తోంది. ఇది కొత్త స్టోరీ కాకపోయినా రోజుకు ఈ వెర్రి కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో దీన్ని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంటూ ఓ మహిళ స్పందిస్తున్నారు. మహిళ ఎవరో తెలియని వ్యక్తి కాదు. తనకు గిట్టని వారిపై ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై ఆవిడ ఈరోజు గళమెత్తుతున్నారు. చౌకబారు డిబేట్లు పెట్టి మహిళల వ్యక్తిత్వాన్ని బజార్లో పెడుతోంది ఈ పచ్చ మీడియా. ఇంత నీచంగా దిగజారిన ఎల్లో మీడియా బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదేమో అని చాలామంది మాట్లాడుతున్నారు. ఈరోజు ఎల్లో మీడియా తీరుపై యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యాంకర్ శ్యామలపై పనిగట్టుకుని విష ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా. సో ఇది అందరిలాగానో లేకపోతే కొందరిలాగానో ఇది విని ఊరుకోవటమో లేకపోతే బయటకు వచ్చి ఓకల్గా మాట్లాడడం కాదు, నా యాక్షన్సే మాట్లాడతాయని చాలా స్ట్రాంగ్గా చెప్తున్న శ్యామల సాక్షి స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. సో ప్రచారంలో బాగా అలసిపోయినట్టున్నారు. కొంచెం అలసట ఏం కాదు, ఆనందం కూడా ఉంది. ఆనందంతో కూడిన ఆనందం ఉంటే అలసట అనిపించదు. కానీ ప్రచారం చేస్తున్నప్పుడు మీ మీద బ్యాక్లాష్ అంటే ఒక మీడియాకి సంబంధించిన వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడినప్పుడు కూడా ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ వన్ థింగ్ దట్ యూ నెవర్ కేర్డ్ అబౌట్ దిస్. రెస్పాండ్ అయిన దాఖలాలు ఎప్పుడైతే నేను చూడలేదు. బికాజ్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఫ్యామిలీస్, కుటుంబాల్లో, కిచెన్లో కూడా ఉంటారు ఎక్కువగా, రైట్? సో అలా చూసే మిమ్మల్ని ఒకంత ఆశ్చర్యం కూడా విషయం ఏంటంటే బెంగళూరులో రేవ్ పార్టీలో శ్యామల, ఇది ఒక డిబేట్. అఫ్ కోర్స్ అంటే దీనికంటే ముందు నేను ఒకటి మాట్లాడాలి. అంటే ఎక్కడ అసలు లిస్ట్లో లేని, సోయలో లేని ఒక ఛానల్లో చేసిన డిబేట్ అని చాలామంది అంటున్నప్పటికీ బట్ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసైనా అలాంటి వాళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకుంటారని ఆశతోటి ఎస్ మీరు నేరుగా ఇక్కడికి సాక్షికి వచ్చారు. ముందుగా ధన్యవాదాలు. ఎస్, ఎలా అనిపించింది మీకు ఈ న్యూస్ విన్నప్పుడు? అంటే ఒక మనిషిని మనం డిఫేమ్ చేయాలనుకుంటే, ఒక మనిషిని మనం భయపెట్టాలనుకుంటే, వాళ్ళు మనకి నచ్చని దోవలో వెళ్తున్నప్పుడు, వాళ్ళు ధైర్యంగా ముందుకు నడుస్తున్నప్పుడు ఆ ధైర్యం మీద దెబ్బ కొట్టే ప్రయత్నమే ఇవాళ మనం చూస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ వాళ్ళు, మహా న్యూస్ పర్టికులర్గా మహా న్యూస్ వాళ్ళు చేసినటువంటి ఒక నిజంగా ఈరోజు అంటే ఈ సందర్భంగా చెప్పాలి, వాళ్ళ పంట పండింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్, ఈ డెకోరం మీద ఆ న్యూస్ ఛానల్ పేరు రావడం అనేది దట్ ఈస్ లైక్ వన్ స్టెప్ అహెడ్ ఫర్ దెమ్. నో, డెఫినెట్ గా చెప్పాలి. బట్ డెఫినెట్ గా yes, అది తప్పు ఎవరు చేసినా మనం వేలెత్తి చెప్తాం. అందులో భాగమే ఇది ఈ రోజు. అంటే వాళ్ళు ఇన్నాళ్లుగా, అంటే నేను ఎలక్షన్ ప్రచారాలు మొదలెట్టినప్పటి నుంచి మీరు అన్నట్టుగా అన్న చాలా రకాలుగా చాలా మాటలు మాట్లాడారు. ఏ రోజు మనం రియాక్ట్ అవ్వలే. సరే, ఓకే, ఒకళ్ళకి నచ్చచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, దట్స్ ఫైన్. కానీ ఈ రోజు వాళ్ళు చేసేటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో, జగనన్న ఫోటో, నా ఫోటో పెట్టి, నేను జగనన్నతో, నేను అది 2019లో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయనతో తీసుకున్నటువంటి పిక్చర్ అది. ఆ పిక్చర్ని వాళ్ళు థంబ్నెయిల్గా పెట్టుకుని వాళ్ళు, అంటే ఒక హోదాలో ఉన్న ఒక వ్యక్తిపై, ఇంతమంది ప్రజలు అభిమానించే ఒక వ్యక్తిపై వాళ్ళు బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం అసలు ఐల్ షో డెఫినెట్లీ. అంటే అసలు చాలా తప్పన్నా అది. ఏంటన్నా ఈ ఫోటో? ఏంటి ఆ ఫోటో? ఒక్క నిమిషం జూమ్ చేస్తారు మా కెమెరా, చూద్దాం. అంటే వ్యూస్ రావటానికి వీళ్ళు చేస్తున్న ఈ వెర్రి పనులు, లేదంటే ఒక కంట్రోల్ లేని మాటలు, వ్యాఖ్యలు, ఇది ఎక్కడికి వెళ్తోంది మీడియా అని చాలా మంది మాట్లాడడానికి తావిస్తున్నట్టుగా ప్రస్తుతం ఎస్ మీరు అసలు ఒక అమ్మాయి మీద ఇలాంటి ఆరోపణలు వేసేటప్పుడే ముందు వెనక ఆలోచించి అది నిజమా కాదా చూసుకుని వేయాలి. సరే, మనకంత జ్ఞానం లేదు, మనకంత ఓపిక లేదు, మనం అనిపించింది మాట్లాడేస్తాం. కానీ దానికి మీరు ఒక రాజకీయ రంగుని ఎందుకు అటాచ్ చేసి, అంటే ఒక పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది ఇటువంటి సమయంలో ఇది కరెక్టా? డెఫినెట్గా నేను అందుకే నాకు అసలు చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు నా మీద ఎటువంటివి చేసినా నేను పెద్ద రియాక్ట్ అవ్వలేదు. బట్ దిస్ డెఫినెట్గా రియాక్ట్ అవ్వకపోతే నోరు మూసుకుని ఉంటున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తామంటే కుదరదు కదా. రైట్. ఇంకో అంశం కూడా దీంట్లో ఉంది దట్ అనదర్ టాంజెంట్ ఈస్, ఇప్పుడు అక్కడ నిజంగా రేవ్ పార్టీలో ఉన్నవాళ్ళు మేము లేవు అంటూ ఒక వీడియో తీసి పంపించడం, దానికి కమిషనర్ వచ్చేసి లేదు వాళ్ళు ఉన్నారు అని మళ్ళీ ప్రూఫ్ చూపించడం, ఇలా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్, నటుడు శ్రీకాంత్ అక్కడ ఉన్నారు అంటే దట్ హీ వెరీ మచ్ ఆయన ఇంట్లో ఉన్న వీడియో తీసి పెట్టారు. రైట్. నిజంగా అంటే ఏంటి, ఇప్పుడు మేము ఏంటంటే బురద చల్లాం, మీరు కడుక్కోండి,
దట్ ఈస్ వాట్ దట్ దట్ మీడియా ఇస్ డూయింగ్. సో కడుక్కునే పని కడుక్కునే పని మనది ఎలా ఉంటుందో చూపించాంగా. మనం కడుక్కోవడం అంటే మొదలెడితే ఇలా కడుగుతాం, ఒక డిఫర్మేషన్ వేసి న్యాయపరంగా ఇలా కడుగుతా నేను. రైట్. నిజంగా మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం మనం ఉంది. మీరు పిఠాపురం వెళ్ళారు, వంగ గీత గారి గురించి ప్రచారం కూడా చేశారు. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఆవిడ స్పందించారు. ఒకసారి మాట్లాడదాం ప్లీజ్ అన్న. వంగ గీత గారు నమస్తే అమ్మా. నమస్తే అండి ఎంపీ గారు. సో ప్రస్తుతం మీరు చూస్తూ నిజంగా మీరు మాతో మాట్లాడడం ఇప్పుడు నిజంగా అప్రిషియేటెడ్. శ్యామల గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. ఎక్కడో బెంగళూరులో రేప్ పార్టీ జరిగితే శ్యామల అక్కడ ఉన్నారు అంటూ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఫోటోలతో వాళ్ళు థంబ్నెయిల్ చేసి స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి మనం. సో శ్యామల గారు ఎప్పుడూ ఆవేదన ఇంత చూడలేదు, ఆవిడ సాక్షి స్టూడియోలో మాట్లాడుతున్నారు. మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇది చాలా ఇప్పుడు నిజాలు తెలుసుకోకుండా జీవితాలతో ఆడుకోవటం అనేది చాలా తప్పండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా రాంగ్ ఏదో ఒకటి న్యూస్ పెట్టేసామా లేదా, న్యూస్ ఒకటి ఉంటుంది, దాంట్లో వార్త ఒకటి ఉంటుంది, దాంట్లో చెప్పేది ఒకటి ఉంటుంది, పైన తమ్ముళ్ళు ఒకలాగా ఉంటుంది, రకరకాలుగా పెట్టి అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు శ్యామల గారు చెప్తుంటే నేను విన్నాను, డిఫర్మేషన్ చేస్తాను. అసలు ఏంటి డిఫర్మేషన్ చేసుకుని ఎందుకు ఈ పరిస్థితి? అందులో ఇప్పుడు లేడీస్ కి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు లేడీస్ అందరూ జగన్ గారు లాంటి మంచి మనసున్న వాళ్ళు సపోర్ట్ చేసి అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు బయటకు వెళ్ళడానికి? ఎందుకు మహిళలు ధైర్యంగా వస్తారు? ఎందుకు ఏదైనా పర్వాలేదు కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కృంగిపోతారు మా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే ఇబ్బంది ఉంటుంది కానీ బట్ లేడీస్ కి చాలా ఇబ్బంది. ఇది న్యూస్, ఇట్లాంటి న్యూస్ వేసేటప్పుడు కరెక్టా కాదా ఏంటి అనేది అసలు ఒక సాక్ష్యం లేకుండా, ఒక ఆధారం లేకుండా కల్పిత కథలు కూడా జీవితాలతో ఆడుకోవటం అనేది చాలా అన్యాయం. అసలు అలాంటి ఎంతమంది ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు చెప్పండి. ఆవిడ ఇంకా చెప్పాలంటే ధైర్యంగా నేను డిఫర్మేషన్ వేస్తాను, నేను ఎదుర్కొంటాను, నేను ఫైట్ చేస్తానని చెప్తున్నారు. ఇంకా ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. నిజంగానే అందరూ కూడా ఇది చాలా తప్పు కదా. వెనకాల ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఏదో ఒక ప్రతి ఒక్కరు వచ్చేది ఇంట్రెస్ట్ తో వస్తారు, ప్యాషన్ తో వస్తారు, సర్వీస్ చేయాలని వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ ఏదో ఒకటి మీకోసం, మీ స్వార్థం కోసం, న్యూస్ కోసమో లేకపోతే రేటింగ్ కోసమో లేకపోతే సీఎం గారిని ఇంకొకళ్ళు ఏదో చేయాలని ఎవరికో పెట్టేస్తే ఏంటి? మీరు మాట్లాడుతున్న దాంట్లో అమ్మా నేను ఒకటి స్పందించాలి ఖచ్చితంగా, నేను ఒకటి మెన్షన్ చేయాలి ఇక్కడ. మీరు స్పందించడం పట్ల ఖచ్చితమైన క్లియర్గా ఇది డిఫరెన్స్ అనేది మీరు చెప్తున్నారు. అవతల మీడియా కావచ్చు, అవతల పార్టీలు కావచ్చు, తమ ప్రచారంలో ఒక ఫెమిలియర్గా ఉన్నవాళ్ళు లేకపోతే ఒక పాపులారిటీ ఉన్నవాళ్ళు తమ కోసం ప్రచారం చేస్తే, ప్రచారం చేసుకున్నంత వరకు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత మొహం కూడా చూడని ఒక పార్టీ అయితే, మీరు నిజంగా ఈ కార్యక్రమం చూస్తూ మీకోసం పిఠాపురం వచ్చిన శ్యామల గారి మీద ఇలాంటి ఒక పర్థం లేని ఆరోపణ వస్తే దాని గురించి మీరు స్పందిస్తున్నారంటే బాధ కష్టం కలిగించేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఎవరైనా సరే అందరికీ 100 కోట్లు చెప్తున్నాయి. తప్పకుండా అమ్మ నేనైతే చెప్తున్నా, ఉమెన్ కమిషన్ కూడా అప్రోచ్ అవ్వస్తాను. స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్స్ కమిషన్ లాంటివి కూడా అప్రోచ్ అవ్వాలి కంపల్సరీ. అందరూ ఊరుకుంటే ఇట్లాగా ఏదో ఒకటి పెట్టి రాకుండా చేయటం, లేదా వాళ్ళ స్వార్థం కోసం ఇట్లా రాంగ్ న్యూస్, క్రియేటెడ్ న్యూస్, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ప్రచారం చేయటం, జీవితాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అసలు లేడీస్ విషయంలో అయితే క్షమించడానికి నేరం అది. థ్యాంక్ యూ అమ్మా స్పందించాను, చాలా థ్యాంక్స్. ఎస్ ఇట్ గోస్ నీడ్లెస్ టు సే దట్ ఆవిడ ఖచ్చితంగా అంటే ఇంకొకసారి ప్రూవ్ అయింది అది. అంటే చాలా మంది నన్ను అడిగారు, మీ ధైర్యం ఏంటి, మీకు భయం ఏదా, మీరు ఇంత మాట్లాడుతున్నారు అంటే. నేను కల్పించింది ఏమి చెప్పట్లేదు, ఉన్న నిజం గట్టిగా మాట్లాడుతున్నాను. అది నచ్చక అవతల వాళ్ళకి మీకు భయం వేయట్లేదా, ఎందుకు ఇంత స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు అంటే, ఈరోజు మళ్ళీ ఈ ఛానల్ తరఫుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను 3 పార్టీల జెండాలు పట్టుకుని తిరగలేదు. నేను తిరిగిన నా ఒంటి మీద ఉన్న జెండా చూసి మాట్లాడండి ఎవరైనా మాట్లాడే ముందు. నిజంగా మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ అన్న. అంటే ప్రచారం వరకు వచ్చాము, వెళ్ళిపోయాము, మన పని అయిపోయింది అని కాకుండా మన కోసం నించున్న వాళ్ళ కోసం మనం నించోవాలి అనేటువంటి ఒక టీం ఇది.
ఎస్ ది ఎగ్జాంపుల్ నిజంగా వంగగీత గారు మీకు తెలిసిందే. సో ఏ రకంగా ప్రచారం చేశారు, ఎలా అయిపోయారు ప్రచారంలో. అవును, right? అవును, అవును. ఈ ప్రోగ్రామ్ చూస్తూ మీకు అండగా నేను ఉన్నాను అంటూ మాట్లాడడం Correct. డెఫినెట్లీ Definitely గా. కేటగిరికల్ గా చెప్తుంది. చాలా, జూనియర్ చాలా, ఎన్టీఆర్ కి చాలా దిక్కులేదు. thanks. 2009లో ఆయన ప్రచారం చేస్తే ఆ తర్వాత ఆయన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు, అవును, అందరికీ అవును, తెలిసిందే. అవును, అవును, అవును. రైట్ యా. సో ప్రస్తుతం నేను ఒక క్వశ్చన్ దట్ డెవిల్ అడ్వకేట్ గా నేను అడగాలి. రైట్ సో ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చూసే వాళ్ళలో కొంతమందికైనా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి నేను యా అడగాలి. ప్లీజ్. మీరు బెంగళూరులో ఉన్నారా లేరా? లేనన్నా, నేను లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళింది 2015-16 ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు నేను బెంగళూరు వెళ్ళలేదు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ప్రచారం అయిపోయి ఓటు అయిపోయి మే 11 చీరాల్లో ఓటు వేసి హైదరాబాద్కి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మహిళలు పెద్ద ఎత్తున వచ్చారా ఓటేసే దగ్గర? చాలా ఎలా చాలా అనిపించింది పెద్ద ఎత్తున వచ్చారు. అసలు ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందం, ఒక గర్వం. రైట్, ఈ గర్వం ఇప్పుడు మీరు చెప్తుంటే మీ గర్వం కూడా నాకు కనబడుతుంది. రైట్, మీరు ఏ రకంగా నిలబడ్డారో ఒక జెండా పట్టుకొని మీ మాటల్లో ఇప్పుడు ప్రస్తుతం మేము విన్నాం. అది అలా చేసేటప్పుడు ప్రచారంకి వెళ్తున్నప్పుడు కానీ ఒక పార్టీకి నిలబడుతున్నప్పుడు కానీ మీరు ఆప్యాయంగా జగనన్న అని ఏదైతే పిలుస్తున్నారో కానీ అప్పుడు మీకు తెలియలేదా ఇలాంటివి చాలా వస్తాయి, నిలబడాల్సిన అవసరం ఉంటుంది? తెలుసు, అన్నీ తెలుసు. అందుకనే ఎవరెంత మాట్లాడినా ఓకే మాట్లాడతారని తెలుసు కదా, ముందే తెలిసే వచ్చాం కదా. మనం నమ్మిన సిద్ధాంతం కరెక్ట్, మనం నమ్మిన మనిషి కరెక్ట్, మనం నమ్మిన పార్టీ కరెక్ట్, మనం నమ్మిన లీడర్ కరెక్ట్. ఆయన కోసం మనం నించున్నప్పుడు ఎదురు దెబ్బలు డెఫినెట్ గా తగులుతాయని తెలుసు. కానీ అందుకే ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వలేదుగా, ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వలేదు. ఓపెన్ చేసినప్పుడే వీ హావ్ నెవర్ సీన్ దట్ యూ రెస్పాండింగ్ ఫర్ సచ్ అ లేమ్ అండ్ షేమ్లెస్ కమెంట్స్. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందో కూడా చెప్పా. బికాస్ జగన్ అన్న పిక్చరు నా పిక్చరు వేసి వాళ్ళు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకుని న్యూస్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఫోన్లే కొన్ని వ్యూస్ వస్తాయని లైట్గా ఎందుకు తీసుకోలేకపోయారు? ఫోన్లే అదే అలవాటు అయిపోతుంది, అది మనం అలవాటు చేయకూడదుగా. కనీసం అంటే 1000 దెబ్బలు తిన్న 1000 ఒక్కదానికైనా మనం బాబు మేం కూడా పట్టించుకుంటాం అనేది చెప్పాలిగా. మేము కూడా పట్టించుకుంటాం అని చెప్తున్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. జక్కంపూడి రాజా గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఈజ్ ఆన్ కాల్. రాజా గారు నమస్తే, ఎలా ఉన్నారు మీరు? సో శ్యామల గారికి వచ్చిన ప్రస్తుతం కష్టం అని చెప్పలేము కానీ నిజంగా ఇంతకుముందు గీత గారు మాట్లాడారు, వంగ గీత గారు. ఒక మహిళను ఏ రకంగా సొసైటీలో డిఫేమ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ని మెలైన్ ఎలా చేసే ప్రయత్నాలు చేస్తారు అనేది ఇప్పుడు ఒక చౌకబారు ఛానల్లో వాళ్ళు పెట్టిన డిబేట్లో శ్యామల గారి గురించి మాట్లాడింది. ఆవిడ ఎక్కడో బెంగళూరులో రేవ్ పార్టీలో ఉన్నారే అనేది విచ్ ఇస్ ఫాల్స్, షియర్ లైజ్ అనేది సాక్షి స్టూడియోలో వచ్చి ఒక ఇంత ఆవేదనగా చెప్తున్నారు. హౌ యు ఆర్ సపోర్టింగ్ హర్? ఇటువంటి అంశాలను ఖండించాల్సిన అవసరం ఉందన్న. వాస్తవానికి కొన్ని పత్రికా సంస్థలు అంటే ఈవెన్ ప్రింట్ గానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలను చూస్తా ఉంటే మరి ఎంత దిగజారిపోయి వాళ్ళు కనీసం వాళ్ళకు కూడా ఇంట్లో భార్య లేకపోతే అక్క చెల్లో లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మనం కాస్త ఆ మాత్రం గౌరవమైనా భావించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా మర్చిపోయి పూర్తిగా అంటే మానవ జనంలోనే ఉన్నాం అనేటువంటిది కూడా మర్చిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్, ఇటువంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ చూస్తే నిజంగా బహుశా అందు గురించే ఈవేళ రాష్ట్రం అంతా కూడా జరిగినటువంటి ఓటింగ్ విధానాన్ని కూడా మనం చూస్తే అన్నా మహిళలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని కావచ్చు లేకపోతే వాళ్ళ అనుబంధ పార్టీలు అనుబంధ మీడియా సంస్థల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఈవేళ పాపం నిజంగా శ్యామల గారు పార్టీ మీద కావచ్చు లేకపోతే ప్రజల పట్ల వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి కమిట్మెంట్ ని చూసి ఈవేళ ముందుకొచ్చి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టడానికి ముందుకొస్తే ఒక ఆమెని కూడా ఈ రకంగా మెంటల్ గా హరాస్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది. మీరు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి. అన్నా నమస్తే అన్నా. అమ్మా నమస్తే తల్లి. నమస్తే అన్న. ఏం బాధపడాల్సిన తల్లేనమ్మా, వీళ్ళందరికీ ఇటువంటి చీప్ ట్రిక్స్ అలవాటు అనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటిదే. వేళ మీ గురించి ఏంటో తెలుసు 10 మందికి, అందులోని మా జిల్లా ఆడబడుచుగా నువ్వేంటనేటువంటిది మన జిల్లా వాసులకే కాదు రాష్ట్రం అంతా తెలుసు. సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఆయన తాలూకా వ్యక్తిత్వం అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. సో ఇటువంటి చీప్ ట్రిక్స్ కి మీరేమీ పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిందో లేకపోతే పెద్దగా బాధపడాల్సినటువంటి ఇది లేదు. వాటిని ప్రజలు గమనిస్తా ఉంటారు, ఖచ్చితంగా వాటిని ఖండించే విధానంలో ఖండిస్తారు. దాని గురించి పెద్దగా బాధపడద్దమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న, నిజంగా థ్యాంక్ యూ. Did you expect this kind of a reaction, our support? No. Yeah.
నేను అసలు అంటే ఇదంతా నాకు అసలు ఫస్ట్ నుంచి కూడా ఇది ఉంటుంది అనేది తెలుసు, కానీ ఇంత స్ట్రాంగ్ గా నించుంటారు, ఇంత స్పాంటేనియస్ గా, ఇంత కరెక్ట్ టైంలో, అంటే సాయం చేయడం వేరు, అవసరమైనప్పుడు నిలబడడం వేరు. అవసరమైనప్పుడు మన వాళ్ళు నిలబడతారు అన్న నమ్మకం ఇంకా ఎక్కువైంది నాకు ఈరోజు. రైట్. సో నేను ఫస్ట్లో చెప్పినట్టుగా మిమ్మల్ని ఎలా అంటే కిచెన్లో, రైట్, సో హాల్లో ఒక నలుగురు కూర్చున్న చోట ముఖ్యంగా మహిళలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, రైట్. సో ఇలాంటిది మీరు వి అప్రిషియేట్ దట్ మీకున్న ధైర్యం కానీ, లేకపోతే ఈరోజు మీరు ఫైల్ చేసిన డెఫమేషన్ కానీ, బట్ ఎక్కడో అనిపిస్తుంది కదా, బికాజ్ వీఆర్ నోన్ ఫేసెస్, రైట్. ఒకంత బ్యాడ్ నోషన్ కూడా చాలా మందిలో ఉంటుంది, ఏంటంటే మీడియాలో యాంకర్స్ కానీ లేకపోతే సినిమా వాళ్ళ మీద ఇంకా పోలేదు, రైట్. ఇలాంటివి వచ్చినప్పుడు కొంతమంది నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నిజంగా ఇంకా మీరు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ఇది నిజం కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఒక స్టెప్ అయితే అహెడ్ నేను వేయగలిగాను అన్న ఒక నమ్మకం అయితే వచ్చిందన్న నాకు. అంటే ఇది చూసే వాళ్ళకి అలాగే ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా మీకు వాళ్ళకి ఇది వెళ్తుంది ఖచ్చితంగా. రీడ్ అవుట్, ప్లీజ్. Monica Broadcasting Private Limited, Maha News, right? A company register and the Company Act having its registered office so and so address. Vamsi Krishna Marella, a prime time with so called Vamsi Krishna, managing director and reporter, Super Prime Time Maha News, address undi for defamation damages for an amount of 1 crore rupees for defamatory telecasting / broadcasting by defaming Srimati Shyamala alias Shyamala Reddy are involved in a rave party held at Bangalore in super prime time with Vamshi News Bulletin 21st May, and scrolling of your channel without any basis or record and defaming her reputation in the society coupled with unconditional apology. So ఇది చూస్తూ as we do this program, advocates కూడా స్పందిస్తున్నారు. Let's speak with అరుణ్ గారు. నమస్తే అండి. ఎస్ సార్, శ్యామల గారు ఉన్నారు. థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ అవుతున్నందుకు, మీరు దట్ వాలంటరీగా మీరు కాల్ చేసి. థ్యాంక్ యూ అరుణ్ గారు. నమస్తే అండి. నమస్తే అరుణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అరుణ్ గారు, ఒక రినౌండ్ అడ్వకేట్ గా మీరు చెప్పండి, శ్యామల గారు తీసుకున్న ఈ స్టెప్ ఫలితం ఇస్తుందా? ఆబ్వియస్ గా ఉన్న ఆల్టర్నేట్ అది ఫోర్త్ ఎస్టేట్ అన్నారు సార్. మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్. ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ ది లెసన్స్ టు ఫోర్త్ ఎస్టేట్. యాక్చువల్లీ నేను చెప్పే పరిస్థితుల్లో లేను, కానీ విలువలు పడిపోయిన తర్వాత ఫోర్త్ ఎస్టేట్ అని ఎవరు అనగలుగుతారు దాన్ని? ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్న ఫోర్త్ ఎస్టేట్ సమాజాన్ని కాపాడాల్సిన 3 అంగాలను, రాజ్యాంగం ప్రసాదించిన 3 అంగాలను సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్తుందనే కదా ఫోర్త్ ఎస్టేట్ అన్నది. చిన్నగా చీప్ గా వ్యవహరిస్తూ వ్యక్తుల జీవితాల్లోకి ప్రవేశించి వాళ్ళ జీవితాలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నిన్ననే చూసినాం మనం, ఒక తల్లి చిన్న పొరపాటు చేస్తే చిన్న పిల్ల, అక్కడ అమ్మాయి కూడా చిన్న పాప కూడా బ్రతికింది, అయినా సరే ఆ ట్రోల్స్ కు భరించలేక నిన్న చెన్నైలో ఒక లేడీ ఏ విధంగా తన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. నిజంగా అంటే నేను అడగాల్సింది ఒకటే ఇక్కడ. సో ఈవిడ చేస్తున్న ఈ పోరాటంలో న్యాయానికి ఎంత దూరంలో ఉన్నారు? బికాజ్ డిఫేమ్ చేయటం లేకపోతే మహిళని క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనేది చిన్న విషయం కాదు, అది కూడా ఒక పబ్లిక్ డెకరంలో. డిమాండింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నథింగ్. అందులో ఏముండదు, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆఫెన్స్. తను అక్కడ లేరు, అయినా సరే తన ఇన్వాల్వ్మెంట్ ను చెప్పుకుంటూ ఫ్యాబ్రికేట్ చేసే ఉద్దేశం. ఇదే కాదు, గతంలో కూడా చూస్తాం మనం, ఎలక్షన్లు జరుగుతున్న టైంలో ప్రచారానికి వెళ్తే ఎంత అసాసినేట్ చేసే ప్రయత్నం చేసింది పర్టికులర్ మీడియా. వీళ్ళు కూడా ఉన్నారు కదా అందులో. ఆవిడ చూడలేదు. ఐ హావ్ టు టెల్ దిస్, శ్యామల గారికి నిజంగా తెలియదు. నేను ఇంతకు ముందు చెప్తున్నాను, ఇదేంటి ఈ టోల్స్ అవి చూసారా మీరంటే, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు, ఎవరో లండన్లో ఉంటారంటే నాకు తెలియదు అన్న మాట కూడా నేను విన్నాను. She never cared about these kind of allegations or whatever, but first time she is responding strong. Will it be strong enough? Will it be strong enough? ఏదైతే పోరాటానికి నిలబడ్డారో దానికి మనం సెల్యూట్ చెప్పొచ్చు. ఎందుకంటే మార్గదర్శకత్వం వహిస్తున్నారు ఇప్పుడు తాను. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, మీడియా విక్టిమ్స్ ఉన్నారో, భవిష్యత్తులో వాళ్ళకి ఒక చుక్కాని మాదిరిగా డెఫినెట్ గా నిలబడతారు. మీరు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు, తప్పు చేయకుండా ముందే సరిదిద్దుకునే అవకాశం ఇది. అన్కండిషనల్ అపాలజీ చెప్పి ₹1 కోటి కదా సార్, 100 కోట్లు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే రెప్యుటేషన్ అనేది రాదు.
రెప్యుటేషన్ సంపాదించుకుని కష్టపడి సంపాదించుకుని సొంతంగా కాళ్ళ మీద నిలబడ్డ వ్యక్తులకు ఆ కష్టం అనేది తెలుస్తుంది. Right. వేరే వాళ్ళ కష్టాల మీద, వేరే వాళ్ళ పేటిఎంల మీద బతికే వాళ్ళకు ఇవి తెలియకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అరుణ్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్, సో అన్కండిషనల్ అపాలజీ. ఇది చూసి పోనీ బుద్ధొచ్చి, పోనీ బుద్ధి గడ్డి తినిందని ఒప్పుకొని మీకు క్షమాపణ చేస్తే సార్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఏ స్టూడియోలో కూర్చొని మాట్లాడారో అక్కడ నుంచే నాకు బహిరంగ క్షమాపణ కావాలి, మేము తప్పు చేశాము, తప్పు మాట్లాడాము, ఇది మమ్మల్ని క్షమించండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాస్లో మీరే రిలీజ్ చేయాలి. బట్ డూ యూ ఎక్స్పెక్ట్, డూ యూ యాంటిసిపేట్, అంటే మీకు అది అవుతుంది అనే ఉందా, ఆశ ఉందా? కొంచెం అన్నా జ్ఞానం ఉన్న వాళ్ళన్నా చేస్తారన్న. అంటే అక్కడ లేరు, నేను లేను అక్కడ, వాళ్ళకి ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో మాట్లాడేశారు, అయిపోయింది. తప్పు తెలుసుకోవడం వేరో, తప్పు తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకోవాలన్న ఆలోచన వాళ్ళకి ఉంటే, ఆ విజ్ఞత వాళ్ళకు ఉంటే, డెఫినెట్గా దే హ్యావ్ టు డూ దట్. అది లేదు అనేది ఎందుకు ఖచ్చితంగా తెలుస్తుందంటే, మేము ఇక్కడ లైవ్ లో ఉన్నాం, ఐఎమ్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్. నేను ఒక మాట మాట్లాడే ముందు, బికాస్ వన్స్ ఇట్ ఈస్ అవుట్, నథింగ్ కెన్ స్టాప్. అది చాలా తెలుసుకొని ఇలా జరిగిందేమో, అయి ఉండొచ్చేమో, లేకపోతే ఎవరన్నా అంటే పోలీసు వాళ్ళు ఇలా వ్యక్తపరిచారు, అది నిజానిజాలు తెలియాల్సి ఉంది అనేది చెప్పడం అనేది మా వృత్తి ధర్మం. అలాంటిది కాకుండా యునో కో యాంకర్ దట్ షీ రిలీజ్ స్టేట్మెంట్, షీ సెడ్ దట్, She said the name. Yes. నేను బెంగళూరు ఎఫ్ఐఆర్ కూడా తెప్పించాను ఈరోజు, మీకు ఆ కాపీ కూడా నేను మీకు ఇస్తాను. బెంగళూరు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎక్కడా నా నేమ్ మెన్షన్ లేదు. ఏ ఆధారంతో మీరు నా పేరు తీసుకొచ్చారు, ఏ ఆధారంతో మీరు నా ఫోటో, జగనన్న ఫోటో తమ్నైల్ మీద వేశారు? మీరు ఈ రెండు చేయకపోయి ఉంటే నేను అసలు ఈరోజు ఏమీ మాట్లాడేదాన్ని కాదు. మిగతా ట్రోలింగ్స్ లాగానే నేను ఇది కూడా ఓకే మాట్లాడుకున్నారులే అన్నారులే అని వదిలేసేదాన్ని. బట్ మీరు పర్టికులర్గా ఇలాంటి ఒక క్రిమినల్ అఫెన్స్లో, ఇలాంటి ఒక అంటే ఏంటన్నా రేవ్ పార్టీ, ఆ డ్రగ్స్, ఇలాంటి వాటిల్లో మన పేరు ఎంత అసహ్యంగా ఉంటుంది అది అసలు. ట్రూలీ హైదరాబాద్లో మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు, రైట్? సో మీరు ఉంటున్న కమ్యూనిటీ అవ్వచ్చు, మీరు చెప్పిన దాంట్లోనే మీరు ఎక్కడ చీరాలకి వెళ్ళారు, ఓటేసి వచ్చారు, మీరు లేరు అనుకుందాం. దట్ ఇట్ ఈస్ గుడ్ దట్ యువర్ సేయింగ్ యువర్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్. వాట్ ఇఫ్ యువర్ సమ్వేర్ ఎల్స్? వాట్ ఇఫ్ యువర్ ఇన్ ఈస్ట్ గోదావరి? What if somebody a normal person may think that yes, you are in Bangalore? ఉన్నారని అనుకుంటారు, అదే కదా. పాపం మా ఫ్యామిలీ ఎంత కంగారు పడిపోతారు అసలు ఒక్కసారి న్యూస్ చూసి, ఎంత భయపడతారు. Do you know what is rave party? నాకు అసలు తెలియదండి ఏంటి అసలు నిజంగా రేవ్ పార్టీ అంటే ఏం చేస్తారు, నిజంగా తెలియదు నాకు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ డ్రగ్స్ అవి దొరికాయి అని రాశారు, ఓకే డ్రగ్స్ తీసుకుంటారన్న విషయం అర్థమైంది. బట్ నేను చెప్తాను అంటే ఇప్పుడు మనం క్లబ్స్ కి వెళ్తారు, పార్టీస్ కి వెళ్తారు, which is all right, because ఎందుకంటే సొసైటీలో ఈ మధ్య సోషలైజింగ్ క్లబ్స్ ఉన్నాయి, దానికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు, వస్తారు, అమ్ముతున్నారు కాబట్టి వెళ్తారు, వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు, which is fine. But this is definitely యాంటీ సోషల్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ. రేవ్ పార్టీస్ అంటే అక్కడ మాదక ద్రవ్యాలు తీసుకుంటారు, చూడండి, డ్రగ్స్. ఓకే, ఒక దాదాపు 30-35 మంది యువతులు, వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలేదు, చాలా మంది వచ్చాయి, ఇంకా రావాల్సి ఉంది. అలాంటిది పనిలో పనిగా దానికి ఒక రాజకీయ రంగు పులిని ప్రస్తుతం చేసిన స్టేట్మెంట్. డూ యూ థింక్ ఇట్స్ కంప్లీట్లీ పొలిటికల్? కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్. ఇప్పుడు నేను గనక ఇప్పుడు ఈ పార్టీతో అసోసియేట్ అయి లేను, నేను ఈ పార్టీతో ఏమి బయటికి తెలియదు, ప్రచారాలు చేయలేదు, ఏం చేయలేదు, కామన్ అయి ఉంటే అనుకుంటే అసలు నా పేరు వచ్చేదే కాదు. ఏ ఆధారంతో ఇన్నాళ్ళు రాలేదు కదా. ఇప్పుడు 2019 ముందు వరకు కూడా నా మీద ఎవరు ఇలాంటివి చేయలేదు. 2019లో నేను ఎప్పుడైతే ప్రచారాలు స్టార్ట్ చేశానో స్లైట్ గా స్టార్ట్ అయింది. తర్వాత ఈ కరోనా, కోవిడ్ అంతా నేను కొంచెం నా వర్క్ లో బిజీ ఉండి మధ్యలో నేను కామయ్యాను, వాళ్ళు కామయ్యారు పాపం. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఎలక్షన్స్ లో ఇంకొంచెం విగ్రస్ గా, ఇంకొంచెం ఎక్కువగా గట్టిగా స్ట్రాంగ్ గా నించునేసరికి నొప్పెట్టింది పాపం, బాగా నొప్పెట్టి. బాగా స్పందిస్తున్నారు, పాత్రికేయులు కూడా స్పందిస్తున్నారు. అలీం గారు కాల్ చేస్తున్నారు. అలీం, నమస్తే అండి. నమస్తే అడిగారు. ఎస్ సార్, సో వీ బిలాంగ్ టు 4th estate అండ్ అన్ఫార్చునేట్ మనం మాట్లాడాల్సి వస్తుంది. మహిళ ఉన్నారు, ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం అనేది ఎంత తప్పు, దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది శ్యామల గారు యాక్షన్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. హౌ షుడ్ వి డిఫెండ్, హౌ షుడ్ వి సపోర్ట్? సారీ బట్ ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ళ నుంచి జగన్ గారికి సపోర్ట్ గా ఎవరున్నా సరే, వారిపైన, వారి కుటుంబ సభ్యులపైన, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఏ సందర్భం ఉన్నా వారికి సంబంధం లేని అంశాలన్నిటి కూడా జోడించి
ఇలాంటి దుర్మార్గపు రాతలు రాయటం, దుర్మార్గపు వీడియోలు మార్చింగ్ చేసి ప్రసారం చేయటం, తర్వాత వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా చేయటం, ఏదైనా సరే ముందుగా శ్యామల గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎంత గ్రేట్ లేడీ అంటే చాలా సందర్భాల్లో మొన్న కూడా ఆవిడ ప్రత్యేకంగా ఎన్నికలకు సంబంధించి కూడాను అన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు మద్దతుగా ప్రచారం చేసినప్పుడు కూడాను రకరకాలుగా ఎవరు ఊరు పేరు లేని వాళ్ళందరూ కూడాను ఆమెని ఉద్దేశించి కూడాను రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. అయినా సరే మా సపోర్ట్ ఎప్పుడు కూడాను జగనన్నకు ఉంటుంది. జగనన్న కోసం పనిచేసే సైన్యం ఎవరైనా సరే వారందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒక మైనార్టీ జర్నలిస్ట్ గా ఒకటే చెప్తున్నాను, ముస్లింలు అవనండి, దళితులు అవనండి, క్రిస్టియన్లు అవనండి, ఎవరైనా అణగారి వర్గాలు ఈ రోజు హ్యాపీగా బతుకుతున్నారంటే అది కేవలం జగన్ గారి పుణ్యమే. అయితే అటువంటి జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న శ్యామల మేడం గారు లాంటి వాళ్ళందరూ కూడాను ఈ విధంగా సంబంధం లేకుండా బెంగళూరు రేవు పార్టీలో ఉన్నది ఎవరు, అక్కడ యాటిట్యూడ్ చేసింది ఎవరు అనేది కూడాను బయటకు వచ్చాయి. ఏదో ప్రత్యేక కబుర్లు చెప్పిన జానీ మ్యాస్ లాంటి వ్యక్తి కూడాను ముఖానికి టీ షర్ట్ కప్పుకుని వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమి బయట రాకుండా ఇదంతా ట్రాక్ మార్చడానికి వేరేగా ప్రచారం చేయడానికి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు హరి గారు. రైట్ అలీ గారు, థ్యాంక్ యూ అండి స్పందించేందుకు. వెకిలి మాటలు, వెకిలి రాతలు, ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్, ఇష్టం వచ్చిన ఫొటోస్ పోస్ట్, ప్రైవేట్ లైఫ్ను పబ్లిక్లో పెడుతూ పైశాచిక ఆనందం పొందుతోంది ఎల్లో మీడియా. సో దాంట్లో ఒక భాగమైన అఫ్కోర్స్ రేటింగ్లో లేకపోతే ఛానల్ లిస్ట్లో చూసుకుంటే అట్టడుగునున్న ఒక ఛానల్లో పెట్టిన ఈ అడ్డదిడ్డమైన ఈ చర్చ ఏదైతే ఉంటుందో దాంట్లో తన పేరు రావటాన్ని సీరియస్గా తీసుకుంది శ్యామల. రైట్, ప్రస్తుతం దానికి యాక్షన్స్లోనే ఆన్సర్ చెబుతాను అని ఆవిడ చెబుతున్న ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా హర్షిస్తున్న క్రమంలో అందరూ కూడా కాల్స్ చేసింది కూడా మనం చూసాం. సో లాస్ట్లీ I want to ask you this. How is your husband or family supporting you in this? వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏం చేసేదాన్ని కాదు. ఈ న్యూస్ ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఇంట్లో అత్తయ్య మావయ్య అవ్వచ్చు ఆర్ మా హస్బెండ్ అవ్వచ్చు, లైట్ తీసుకో, నువ్వు నమ్మిన వైపు నువ్వు నించో, అది కష్టంగా ఉంటుంది, ఈ ఎదురు దెబ్బలు ఉంటాయి, బట్ స్టే స్ట్రాంగ్ అనేటువంటి నా ఒక ధైర్యాన్ని నాలో నింపే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నేను కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, మహిళలే కాదు అబ్బాయిలే కాదు, ఎవరైనా సరే మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు మీ మీద ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినా మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మీరు నమ్మిన దాని వైపు మీరు నించోండి, స్టిక్ టు యువర్ చాయిస్, అంతే. వండర్ఫుల్. సో మీరు నిజంగా ఇచ్చిన ఈ కాల్ చాలా మందికి స్ఫూర్తినిస్తుంది, వాళ్ళు పోరాడడానికి, వాళ్ళు నిలబడడానికి కూడా అని ఆశిద్దాం మనం. సో అన్కండిషనల్ అపాలజీ, యూ నీడ్ టు వాచ్ దిస్. ఎవరైతే స్టేట్మెంట్ చేశారో ఆ సదర్ ఛానల్లో ఉన్నవాళ్ళు క్షమాపణ చెప్పండి, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సంబంధం లేని వాళ్ళ పేర్లు తీయటం, మన చర్చల్లో ఏదో వెటకారంగా మాట్లాడటం అది గొప్ప విషయం కానే కాదు. రైట్, సో ఆ తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తుంది ఏంటనేది ప్రజలు గమనిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అది కళ్ళతో చూస్తారు, ఎన్నో రోజులు కూడా లేవు. ఈలోపు ఈ అత్యుత్సాహం అలాగే ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటే మంచిదని ఓ సలహా. అఫ్కోర్స్ మీరు తీసుకున్నా తీసుకోపోయినా వి డోంట్ రియలీ బాదర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ శ్యామల. రైట్, సో మీరు చేస్తున్న పోరాటంలో మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. బికాస్ దట్ ఈస్ అ రాంగ్ సైడ్ వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.